వరకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో ఎంత? 90,000 రూపాయలు మన ప్రభుత్వం మహిళలకు ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటి? 6 6 ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. జగన్ ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గత 5 సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశావు. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించావు. 300 బీసీలని అతి కిరాతకంగా చంపేశావు. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య, జాలయ్య, చంద్రయ్య లాంటి అనేక మంది బీసీల్ని నువ్వు చంపేశావు. అంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా 10% రిజర్వేషన్ బీసీలకి కట్ చేసిన ఏకైక సైకో ఆంధ్ర రాష్ట్ర సైకో జగన్. 75,000 కోట్ల రూపాయలు బీసీ సోదరులకి రావాల్సిన సప్లాన్ నిధులు కూడా పక్కదారి మళ్లించాడు ఈ సైకో జగన్. అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి జై హో బీసీ సభ ఏర్పాటు చేశాం. ఆ సభలో ఒక బీసీ సోదరులకి డిక్లరేషన్ ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ, 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి 4,000 రూపాయలు ప్రతి నెల మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది. బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. తగ్గించిన 10% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మళ్లీ పెంచే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. స్వయం ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకొస్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా బీసీ సోదరులకి 10 లక్షల చంద్రన్న బీమా ఇస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. పాదయాత్రలో కోట్లాది మంది బీసీ సోదరులను కలిశారు. వాళ్ళందరూ ఒకటి కోరారు, తరతరాలుగా మాకు బీసీ సర్టిఫికేట్ అందేదానికి ఇబ్బంది పడుతున్నాం. ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్లి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, కొత్త సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అనంతపూర్ జిల్లా అంటే గుర్తొచ్చేది తెలుగు